తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, జూలై నెలలో అండి తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం ఏంటండి అసలు? అదేవిధంగా ఇప్పుడు శని వక్రగతి కూడా అంటున్నారండి, అసలు ఏ విధంగా ఉంటుందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు కూడా శని వక్రగతి అనేటువంటి దీని వలన కానీ, మిగతా ఉండేటువంటి గ్రహస్థితుల వలన కానీ, మామూలుగా ప్రతి మాసము కూడా మనము మాస ఫలాలు చెప్పుకుంటున్నాం. అవునండి. కొన్ని గ్రహాలు తొందరగా మారటం ఎందుకు ప్రతి నెలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అంటే, కొన్ని గ్రహాలు చంద్రుడు కానీ ఇలా కొన్ని వెంటనే రోజుల తరబడి మారిపోతూ ఉంటాయి. మారిపోతూ ఉన్నప్పుడు ఈ మారేటువంటి గ్రహాలు గోచార రీత్యా అనుకూలవంతమైనటువంటి గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికీ అనుకూలంగా జరగటము, ప్రతికూలము గ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ చిన్న ఇబ్బందులు కలగటము సహజం, మనం చూస్తూ ఉన్నాం. అందుకని కదా మనం మాస ఫలాలు మామూలుగా చెప్పుకుంటాం. ఈ నెల ఎలా ఉంది, వచ్చే నెల ఎలా ఉండబోతుంది, మళ్ళీ నెల ఎలా ఉండబోతుంది, సంవత్సరము పొడవునా ఓవరాల్గా ఎలా ఉంటుందని చెబుతాం ఉగాది పండుగ నాడు. ప్రతి నెలలో కూడా జరగబోయేటువంటివి ఏమిటి, ఎలా జరుగుతూ ఉంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటాం. పైగా ఇప్పుడు కొంచెం శని వక్రించటం అనేటువంటిది ఒకటి. శని స్వక్షేత్రగతుడై ఉండి వక్రించడం, వక్రగతి అనేటువంటిది ఉండే దానివలన ఇప్పుడు ఈ జూలై మాసంలో 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్తాం. తులారాశి వారికి శుభ అశుభ ఫలితాల మీద ఆధారపడి ఉన్నది ఈ మాసం. అంటే అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి ఈ మాసంలో. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కాస్త అంతంత మాత్రముగానే జరుగుతూ ఉంటుంది. యథావిధిగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నాం, డబ్బులు వస్తున్నాయి, ఏదో చేసుకుంటున్నాం అనేదే ఉంటుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు పెద్దగా లాభాలు వస్తాయని లేదు, కానీ నష్టాలు అయితే రావు. దానికి సరిపోవచ్చును. ఈ మాసంలో కొంచెం ఈ మాసం 3 వారాలు కొంచెం ఇబ్బందులు, 4వ వారం నుంచి మళ్ళీ బాగుండే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. అదనపు బాధ్యతల వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అనేక రకాలు బాధ్యతలు అవి ఉంటాయి కదా, వ్యవహారాలు, సంసారాలు అన్న తర్వాత ఈ రాశి వాళ్లకు వాటి వలన కొంచెం కిరిబిక్కిరై ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి ఆందోళన అనేటువంటిది కలగవచ్చును. దూర ప్రాంత ప్రయాణాల వలన అలసట అనేటువంటిది పెరుగుతుంది. ఏదో ప్రమాదాలు ఉన్నాయని అనడానికి లేదు, కానీ దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది, చేస్తారు. దాని వలన శారీరకమైనటువంటి అలసట ఏర్పడుతుంది అనేది ఉన్నది. అది జాగ్రత్త. సేవా కార్యక్రమాలలో పాల్గొని అందరినీ మెప్పిస్తారు. మళ్ళీ అదొకటి ఉంది వీళ్ళకు. ఏదైనా ఒక సేవా కార్యక్రమంలో పాల్గొని, అబ్బాయి ఈయన వల్ల ఇది మేలు జరిగింది, ఈయన వస్తేనే ఈ పని జరుగుతుంది, వీళ్ళు ఉంటేనే మేలు జరుగుతుంది అనేటువంటి ఒక ఇది ఉంటుంది. అందరినీ ఆకట్టుకోవటం, జనాన్ని బాగా ఆకట్టుకోవడం లాంటివి ఉంటాయి. మామూలుగా ఈ నెల మధ్యలో మొదట 1-2 వారాలు మానేస్తే నెల మధ్యలోకి వచ్చేటప్పటికి ఆదాయము వలన ఇబ్బంది ఎవరెవరైతే పడుతుంటారో ఈ రాశి వాళ్లకు ఆ ఇబ్బందులు తొలగిపోయి ఆదాయం రావటం అనేది జరుగుతుంది కాక ఇబ్బంది ఉండదు. బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సద్దుమణుగుతాయి. నెల మధ్యలో నుంచి ఉంటాయి కదా, ఏవో చిన్నవి మాట పట్టింపులు అవి ఇవి ఇట్లాంటివి ఏవో ఉంటాయి. అవన్నీ కూడా మాసం మధ్యలో నుంచి బాగా అనుకూలంగా సద్దుమణిగి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నిరుద్యోగులకు ఉద్యోగ వ్యవహారాలలో విజయం లభిస్తుంది. అంటే ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఖచ్చితంగా వస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తే ఖచ్చితంగా ఆల్రెడీ చేసిన వాళ్లకు కానీ రండి అని పిలుపు రావడం కానీ అలాంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఒకటి అని కాదు కదమ్మా. ఒక గవర్నమెంట్ నేను ఉద్యోగము అన్నా, అది ప్రైవేట్ ఉద్యోగమా గవర్నమెంట్ ఉద్యోగమా అనేది కాదు. అన్ని రకాల ఉద్యోగాలు గవర్నమెంట్ వచ్చే యోగం ఉండే వాళ్ళు గవర్నమెంట్ వస్తాయి. ప్రైవేటు ఉద్యోగాలు మాత్రమే చేసుకోగలిగిన వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు. అది వాళ్ళ లగ్నస్థితి వాళ్ళ గ్రహస్థితులను బట్టి. గవర్నమెంట్ యోగం ఉండేటువంటి వాళ్ళు గవర్నమెంట్ యోగమే కావచ్చు, ఖచ్చితంగా వస్తాయి. నూతన వ్యాపార వ్యవహారాలు, నూతనంగా వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు లేదా ప్రారంభించినటువంటి వాళ్లకు మంచి లాభసాటిగా ఉంటుంది గాక. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించండి అనేటువంటిది ఒకటి. ఎవరైనా ఒకరు తోడుంటే మంచిది అనేది గ్రహించాలి. వీళ్ళు ఇబ్బంది లేదు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మాకు మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి దేవుణ్ణి స్మరిస్తే మేలు జరుగుతుంది, ఇబ్బంది ఉండదు. శివారాధన చెయ్యండి, ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి గాక. అది ఒకటి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అయితే పరిశీలన చేసుకుంటే మేలు జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.